హలో ప్రియ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఆగండి చెప్తా. ఈరోజు మా చిన్ని క్యూట్ గణేష్ నిమజ్జనం. కొంచెం హ్యాపీనెస్ అండ్ కొంచెం సాడ్నెస్. ఎందుకు అందరు పిల్లలకి రిలేటెడే కదా. మన గణేష్ అయితే ఆ 9 days మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ లాగా అయిపోతారు. ఆయన ఐడియలే కాదు, ఒక ఎమోషన్స్ అనమాట. చాలా ఎమోషన్స్ని కలిపితేనే ఆయన. మీకు కూడా ఎట్లాంటి రిలేట్ అయింటే కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే కొంచెం సాడ్నెస్ ఉంటుంది అనమాట, ఎవరికైనా ఉంటుంది అనుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న సాంగ్కి ఏ సాంగ్ మీరు కామెంట్ చేయండి. కరెక్ట్గా గెస్ట్ చేసి నేనైతే ఆ సాంగ్ యాడ్ చేయను, బట్ కొంచెం కానీ దేవుడు సాంగే. ఆ తిలకం చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు. సో గెస్ట్ చేయండి. ఇందుకీ నాకు ఆ తిలకం సెట్ అయిందా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు. ఇంకా మా బుజ్జి గణేష్ ఇట్లా అయితే ఉన్నావు అని అయితే మొత్తం మీకు తెలిసిందే కదా, మొత్తం ప్రాసెస్ ఎలా చేస్తారనేది ఇంకా నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా దీని తర్వాత లడ్డు వేలంపాట అయి ఉంటుంది. మనం బయట అంతా లేదు, మా ఇంట్లో మేమే పాడుకుంటే మీసారి ఎవరు విన్నారు, ఈసారి ఎవరు పాడుకున్నారు లడ్డు మీరే చూడొచ్చు వీడియోలు. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లన్నీ ఈ వీడియోలో ఉంటాయి. చూడండి ఒకసారి ప్లీజ్. నా డెడికేషన్కి ఒక లైక్. అండ్ గణేష్ భక్తులు ఎవరు ఉంటే లైక్ చేయండి ప్లీజ్. గణేష్ అంటే మళ్ళీ కోపం వస్తామేమో. సరే గణపయ్య. అక్కడైతే కొంచెం మమ్మీ వాళ్ళు ప్రసాదం అయితే రెడీ చేస్తారు. ఇక్కడైతే మనం డాడీ అయితే క్లీన్ చేస్తారు కాబట్టి కొంచెం చూడండి. ఇక్కడైతే అదేంటిది అనుకుంటారు, గెస్ట్ చేయండి. లేదంటే ఇంకా నార్మల్ ఆడియో పెట్టేస్తా. మమ్మీ డాడీ అండ్ మా సిస్టర్ అయితే అక్కడ క్లీన్ చేస్తున్నారు అనమాట. కానీ ప్రసాదం చూపిస్తా. ఇంత ప్రసాదం ఏం చేసుకుంటారు అక్క అంటే, అక్కడ పంచని గురు, అందుకే అక్కడ పంచొద్దా, పంచాలి కదా గురు. మీతో చాలా చెప్పాలంది కానీ ఏం చేద్దాం. ఈసారి కూడా నా వాయిస్ బాగాలేదు. ఎందుకు అనుకుంటున్నారా, మన గణేశుడు అసలే మన బుజ్జి బాల గణేశుడు కదా. ఆయనకి జై బోలో గణేష్ మహారాజ్కి జై 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 కట్టి వాయిస్ మొత్తం పోయింది. ఏం చేద్దాం, అయినా పర్లేదులే, మా గణపతి కోసం ఈ మాత్రం చేయలేమా కదా. అందుకే ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన, ఎందుకంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉంది. సో అంటే ప్రాబ్లం అంటే నా వాయిస్ అంటే అంత వస్తలేదు, ఎంత గట్టిగా అరిస్తేనో ఇప్పుడు వస్తుంది అనమాట. ఇంకా అంత నార్మల్, మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన. కావాలంటే చెప్పండి, స్లో పెట్టేస్తా. ఇంకా మనం అందరం దండం పెట్టేసుకొని మీ గురించి కూడా అడిగిన. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా చూస్తున్న ప్రతి ఒక్కరిని హ్యాపీగా మంచిగా చూడమని. ఇక్కడైతే నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది, ప్లీజ్ నవ్వకండి. चोरिया जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया, मंगल मूर्ति मोरिया, आधा लड्डू चोरिया, जय बोलो गणेश महाराज की जय। దేవుడు పాట 11 రూపాయలు, 21 రూపాయి, 100 రూపాయలు, నిహారిక 100 రూపాయలు, పీటీ 200, పీటీ 200, 201, నందాయని పాట 300, ఇప్పుడు కొనుక్కోపోతే ఉంటుంది. ప్రీతి పాట 500 రూపాయి, 511 రూపాయలు, 511 రూపాయలు, 511 రూపాయలు అఖిల ప్రియ, 520 రూపాయలు మందాయని, 550 నిహారిక, 600 ప్రీతి, 601 రూపాయి, 601 రూపాయి,
700 నిహారిక 701 రూపాయి 701 రూపాయలు అఖిల ప్రియ 800 మందాయిని 810 రూపాయలు నిహారిక 820 రూపాయలు ప్రీతి 821 821 అఖిల ప్రియ 850 నిహారిక 870 రూపాయలు మందాయిని 900 ప్రీతి 901 రూపాయి 901 రూపాయి 920 రూపాయలు నిహారిక 930 ప్రీతి 1000 రూపాయలు అఖిల ప్రియ గణేష్ లడ్డు పాట గణపతి బప్పా మోరియా ఎంత మమ్మీ అవి 1000 రూపీస్కి మన లడ్డు అయితే పాట పాడుకున్నారనమాట మన నేనేనా థ్యాంక్ యూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మంగళ మూర్తి ఆదా లడ్డు జబల గణేష్ మహారాజ్ కి మా చిన్న మామ అండ్ మా మమ్మీ చూడండి క్యాండీ క్రష్ ఆడుతున్నారు. గురు ఇక్కడి నుంచి వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి చూస్తూ నువ్వు ఎక్కడ ఎంత స్కిప్ చేసా కానీ మొత్తం ఫన్ మొత్తం ట్విస్ట్లన్నీ మిస్ అయిపోతావు. ప్లీజ్ 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 లాస్ట్ వరకు చూడు గురు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టే నేను గణపైన ఒక కోరిక అడిగినా అనమాట. అదే ఆయన అడిగితే ఏమని చెప్పాడు తెలుసా? ఇంత క్యూట్గా అడిగితే ఎవరైనా ఏ దేవుడైనా చేయకుండా ఉంటారా అని. అయ్యో గురు జస్ట్ జోక్గా అన్న, సీరియస్గా అయితే కాదులే. చెప్పాలని లేదు, సీరియస్ చెప్పాలంటే ఇక్కడ మామ ఒకసారి చూడు పవన్ మామ. చూడండి వేస్తే నాకు క్యాప్చర్ చేయమంటుంది. నేనే చెప్పలేదు, తనే చెప్పింది. గురు నేను ఎప్పుడైనా చెప్పిందా కావాలంటే నా ఫేస్కి పెట్టుకుంటాను కెమెరా. ఇప్పుడు వరకు నా ఫుల్ అవుట్ఫిట్ ఎవరైనా అసలు ఈ నామాలు చూడు గోవింద నామాలాగా. అమ్మ అమ్మ గణేష్ అన్న నమస్తే. చెప్పాలంటే కష్టమే, అనుకోకుండా తీస్తే మంచిగా ఉంటుంది అంతే, న్యాచురల్గా వస్తుంది. బాబా ఎంత భక్తి. మమ్మీ తయారవుతుండు ఏమన్నా నువ్వు కొట్టాలి, నేను కొట్టాలా?
స్వీటీ గ్లాస్ తీసుకురా నాన్న. మోరియా మోరియా చోరియా జై. సారీ, నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి గురు ప్లీజ్. అంత స్వీట్ ఉండకపోవచ్చు బట్ ఏదో అలా. బాగుంటుందన్నా. ఒకసారి ట్రై చేయి. వావ్ నువ్వు మమ్మీ నేను కూడా దండం పెట్టుకున్నా మళ్ళీ. జై 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 మోరియా మోరియా జై 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 మోరియా మోరియా. జమలా గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా ఆదా లడ్డు చోరియా. లడ్డు తాలేదు, లడ్డు లోపల ఉంది. గణపతి బప్పా మంగళ మూర్తి మోరియా ఆదా లడ్డు చోరియా. జమలా గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా ఆదా లడ్డు చోరియా. జమలా గణేష్ మహారాజ్ కి చాలా సినిమాకి పెట్టుకోబోతారు. అదే ఆలోచిస్తాను నేను అప్పుడు. ఆ గీ నుంచి ఎట్టు వచ్చింది చూడు స్కాన్. అంతే మరి చూస్తూ ఈ షార్ట్స్ కూడా అట్లా పెట్టాను. గణపతి బప్పా మోరియా. జై మాది కొద్దిగా ఇంకా పెద్దగా ఉంటారా, మా ఇంట్లో చూసిన కదా రోజు ఏం చేస్తారా రచ్చ రచ్చ. ఈడనా ఆడ ఇంటికాడనా ఈ ఇంటికాడ ఈడనా లాస్ట్ ఇయరా లాస్ట్ మమ్మీ మమ్మీ ఎంతసేపు ఇష్టం ఒకటే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇలా వెళ్ళిందా? గణపతి బప్పా గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా.
నిజం చెప్పండి, ఏదో ఫస్ట్ టైం ట్రై చేసిన. శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ శ్రీ గణేశ దేవా శ్రీ గణేశ. గణపతి బప్పా మోరియా గలి గణపతి బప్పా మోరియా గలి అచ్చా చెయ్యి గణపతి బప్పా మోరియా గలి ఫుల్ ట్రాఫిక్ జామ్. కెమెరా ఆఫ్ చేయగానే డాన్స్ చేస్తుంది గైస్. బుద్ధిమంతులా పెట్టాడు కానీ నో 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 హిస్ డాన్స్. మొత్తం రిబ్బన్లు కట్టాం, పెద్ద పెద్ద జెండాలు కొన్నాం. జై గల్లిక గణేష్ గల్లిక గణేష్ మా ఇంటికి రండి. గణపతి బప్పా మోరియా గల్లిక గణేష్ గణపతి బప్పా మోరియా గల్లిక గణేష్. అన్న గైస్ మేము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళటానికి మీ నమ్మరు 3.5 hours పట్టింది. మీరే ఇంకా చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఎవరెవరు వచ్చారో కూడా చెప్తాము. కొంతమంది రాలేపారు, కొంతమంది వచ్చారు. వాళ్ళ క్లిప్స్ యాడ్ చేసి నేను చెప్తాను. గురు రియల్గా మన హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్ ఉందని ఫస్ట్ టైం నాకు తెలిసిందనమాట. ఇంతకు ముందు కూడా తెలుసు, బట్ ఇంత ట్రాఫిక్ ఉందని, ఇంతమంది పాపులేషన్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఎక్కడి నుంచి దగ్గరే, మాకు చాలా దగ్గర అయినా కానీ ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడే అసలు మీరు ఇంకా ట్విస్ట్లు మాల్గుంటా చూడండి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వెదర్ ఏమవుతుందో చూడండి కొంచెం. నాకైతే ఫుల్ అసలు ఎక్సైటెడ్. ఈ ట్రాఫిక్లో ఏమో కార్లు వెళ్ళటమే కష్టం అయిపోయింది అసలు. ఇక్కడ పార్క్ చేసి వెళ్ళి నడుచుకుని వెళ్ళి నిమజ్జనం చేసి వెళ్ళరమ్మంటున్నారు. నిజంగా గైస్ అదే నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళం. ఇక్కడైతే నడిచి వచ్చి మన ఇంకా గణపయ్యకి ఇంకా తెలుసు కదా యాజ్ యూజువల్ మళ్ళీ ప్రసాదం పెట్టి అగరబత్తి హారతి ఇచ్చి పసుపు కుంకుమ వేసి మీరు చూడండి ఒకసారి వీడియోలు. నాకైతే అసలు తన గణపయ్యని పంపించబుద్ధి కాలేదు అసలు. కానీ ఏం చేస్తాం, తను కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి కదా. మనం అడగకుండానే మన కోసం 9 days 11 days మన కోసం వస్తున్నాడు ఇక్కడికి. అలాంటిది మనం పంపించకపోతే ఎలా గైస్, పాపం కదా. అందుకని
ఒక ఫోటో దిగుదాం దా మరి. మమ్మీ గురు మీతో ఇది చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే మన మధ్య మన గణపయ్య అక్కడ కైలాసం నుంచి వచ్చి మన దగ్గర 11 days ఉంటారు కదా, మంచిగా పూజలు అందుకొని ప్రసాదం చేసి పెడతాం, మంచిగా భక్తితో చూసుకుంటాం కదా, అంత మంచిగా చూసుకొని లాస్ట్లో ఇట్లా ఆ వాటర్లో వదిలేయాలంటే నాకైతే అస్సలు బాధేసింది చాలా. గురు ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదం అయితే మమ్మీ వాళ్ళు అందరికీ పంచుతున్నారనమాట. అందరికీ నచ్చింది కూడా అంట, అంతమందిలో కూడా మంది చాలా బాగుంది, చాలా నచ్చిందంట వాళ్ళకు కూడా. ఇంకా మీరే చూడండి. కాకపోతే మనమంతా సీనియర్స్ కాదు కదా, ఫాస్ట్ పెట్టడానికి, సో కొంచెం లేటే అయింది అనుకోవచ్చు, కానీ చాలా నచ్చిందంట వాళ్ళకు కూడా. మీరు కూడా మా ప్రసాదం తీసుకుంటే ఎలా కామెంట్ చేయండి. మేము నన్ను గుర్తుపెడతారా పట్టారా? మీకు ఒక ఇది ఛాలెంజ్ అనమాట. మీకు కూడా కావాలా ప్రసాదం అయితే మా ఇంటికి వచ్చేసేయండి. మనం తెచ్చిన ప్రసాదం అయితే అందరికీ పనిచేసినాం అయిపోయింది. ఇంకా మనకిచ్చే ప్రసాదాలు మనం స్వీకరించాలి కదా. సరే పదండి ఇంకా ఒక దండయాత్ర చేద్దాం. ఎందుకంటే ప్రసాదాలు అస్సలు వద్దనకూడదు. అక్కడ పెట్టిన ఎలాంటి ప్రసాదమైనా చాలా టేస్టీగా ఉంటుంది కదా గురు. అయితే ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అస్సలు ఓపిక లేదు. అక్కడి నుంచి నడిచి వర్షంలో, అది కాక నేను అసలే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా, కాళ్ళకి చెప్పులు కూడా లేవంటే నమ్ముతారా, ఎందుకంటే వేసుకోలేదు కాబట్టి. సో గణపయ్యని తీసుకెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు, మీకు అందరికి తెలిసింది, అందుకని వేసుకోలేదు. ఎందుకంటే కార్లో వెళ్ళి కాళ్ళు రావటమే కదా అని. కాకపోతే ఇక్కడ మనకి ట్విస్ట్ ఉంది కదా అందుకని. సో ఇక్కడైతే నేను అత్త మేము స్వీట్ కార్న్ తీసుకొని మెల్లమెల్ల నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, అంటే నేను మా అత్త అండ్ మా స్వీట్ సిస్టర్ నిహారిక ఎంజాయ్ చేసుకుంటూ స్వీట్ కార్న్ తింటూ వెళ్ళాం. ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకోవడం వల్ల ఫుల్ కింద మొత్తం వాటర్ ఉన్నాయి. ఒక హ్యాండ్తో ఫ్రాక్ని హ్యాండిల్ చేయాలి, ఒక దాంతో కెమెరా పట్టుకోవాలి, ఇంకా ఉందే 2 hands మళ్ళీ స్వీట్ కార్న్ ఎలా తినాలి. అందుకే కార్లో వెళ్ళి కూర్చున్న తర్వాత తిన్నానమాట నేను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, కానీ వీడియో మాత్రం అట్లా కనిపిస్తుంది. కానీ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ టైం అయిందో తెలుసా? 2 o'clock 2:30 అయింది. అప్పటికి వెళ్ళి తిని పడుకునే టైంకి 3 o'clock అయింది. నేను ఇప్పుడు క్లిప్స్ యాడ్ చేస్తాను ఎవరెవరు వచ్చిర్రో. సో మీరు నేమ్స్ కూడా చెప్తానమాట. ఇక్కడ చూడండి ట్రాఫిక్, నేను వేరే ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి నేను తీసిన అనమాట. ఇంకా ఆగండి ఒక్క సెకండ్, నేను యాడ్ చేస్తాను క్లిప్స్. తిని వచ్చేసి మా మీడియా పర్సన్ గణేష్ అన్న అండ్ తెరచాప మెయిన్లీ రాజేష్ మామ, ఫుల్ నేమ్ రాజేష్ భూపతి. అండ్ ఇంకా మన రాజేష్ మామ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఎల్లో టీషర్ట్. అండ్ ఆగండి, అండ్ మీ నిహారిక. ఇక్కడ చూడండి ఎంత పిలిస్తే మా చిన్న మామ పలుకుతాడంటే అంత లీనం అయిపోయింది గేమ్లో. పవన్ మామ మీకు యాజ్ యూజువల్ తెలిసింది. ఇంకా మమ్మీ డాడీ నేను స్వీటీ. ఇక్కడితో ఇంకా బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను, అసలు తినే ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళేప్పటికి 2:30 అయింది, ఇంకా తిని పడుకున్నప్పటికి 3:30 అయింది. అంత డెడికేటివ్ అనమాట. ఓయ్ గురు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గురు. చేసేయండి ఫాస్ట్గా. వీడియో చూస్తున్నాను కానీ అసలు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఎలా ఉందో నాకు ఇంకా మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు సీనియర్స్ని కాకుండా జూనియర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి గురు, చేసేయండి. అందుకని ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, టేక్ కేర్ గురు. గెలవాలేనే